ఇక జూబ్లీస్ లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండడంతో అధిష్టానం రంగంలోకి దిగిందా? మీనాక్షి నివేదికతోనే హైకమాండ్ లో కదలిక వచ్చిందా? ఢిల్లీ ఆదేశాలతోనే సీఎం రేవంత్ అజరుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకుంటున్నారా? అజర్ కు మంత్రి పదవి ఇస్తే మైనార్టీల అసంతృప్తి చల్లారుతుందా? పార్టీ పెద్దల ఆదేశాలతోనే సీఎం రేవంత్ మంత్రులు కాంగ్రెస్ నేతల బృందాలు నియోజకవర్గంలో మోహరించాయా? ఇక జూబ్లీస్ ప్రచారంలో ఏఐసీసీ డైరెక్షన్ రేవంత్ యాక్షన్ గా మారిందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంటోంది. గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతోంది. మొదట్లో సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అధిష్టానం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కే టికెట్ ఇవ్వాలని సూచించింది. అయితే అజార్ కు అనుకూలంగా పరిస్థితులు లేవని అధిష్టానాన్ని ఒప్పించారు రేవంత్. నవీన్ యాదవ్ అయితే ఎంఐఎం సపోర్ట్ తో గెలుపు ఈజీ అవుతుందని ఢిల్లీ పెద్దలకు నచ్చజెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఓకే చెప్పిన హైకమాండ్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం, రౌడీ షీటర్ అయిన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. రౌడీ షీటర్ గా పేరున్న నవీన్ కుమార్ యాదవ్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హస్తం పార్టీకి నష్టం చేసిందన్న వాదన ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే గెలుపు చేజారే పరిస్థితి వచ్చిందని హైకమాండ్ సీరియస్ గా ఉందట. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జూబ్లీహిల్స్ పై రిపోర్టు తెప్పించుకుందని చెప్తున్నారు. కాగా మీనాక్షి నివేదికను చూసిన ఢిల్లీ పెద్దలు షాక్ అయ్యారట. రేవంత్ ను నమ్మి నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ను కష్టాల్లో పడేశారని మండిపడుతున్నారట ఏఐసీసీ నేతలు. దీంతో గెలుపు బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాలపై పెట్టిందంట కాంగ్రెస్ హైకమాండ్. మొదట్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని భావించారని టాక్. తాను ప్రచారం చేయకుండానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పుకోవాలని ప్లాన్ వేశారట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంతో గెలుపు బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారు. దీంతో నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు సీఎం రేవంత్. మంత్రులను, కాంగ్రెస్ నేతల బృందాలను జూబ్లీహిల్స్ లో మకాం వేయించారు. స్వయంగా 7 రోజులు నియోజకవర్గంలో పర్యటించేలా రేవంత్ ప్లాన్ చేశారు. పాలనను పూర్తిగా పక్కనబెట్టి జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీపై మైనారిటీల వ్యతిరేకతను చూసి అధిష్టానం షాక్ అయిందని తెలుస్తోంది. ముస్లింల అసంతృప్తిని తగ్గించాలంటే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ ఆదేశించిందట. దీంతో సీఎం రేవంత్ కు ఇష్టం లేకున్నా అజార్ కు కేబినెట్ లో చోటు దక్కిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కానీ మంత్రి కావడానికి కారణమైన ఎమ్మెల్సీ పదవి నిలకడగా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే మైనారిటీలు కూల్ అవుతారా అన్న శంక కూడా కాంగ్రెస్ ను పీడిస్తోంది. అటు ఉప ఎన్నిక కోసమే ముస్లింకు మంత్రి పదవి ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డిని నమ్మితే కాంగ్రెస్ ను పీకల్లోతు కష్టాల్లో పడేశారన్న భావనలో ఉందట అధిష్టానం. దీంతో జూబ్లీహిల్స్ రిమోట్ ను ఏఐసీసీ తన కంట్రోల్లోకి తీసుకుంది. దీంతో ఇప్పుడు హైకమాండ్ డైరెక్షన్ లో రేవంత్ యాక్ట్ చేస్తున్నారని టాక్. అయితే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ లో హస్తం పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందో లేదో చూడాలి.